ఇక్కడ సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అని ఒక పాట అనమాట అండి. ఈ పాటలో ఏంటంటే ఒక చరణం అనేది ఉంది. డిగ్రీలు తెచ్చుకుని చిప్పచేత పట్టుకుని రాజధాని నగరంలో దేహి దేహి అంటూ తిరుగున అన్నమో రామచంద్ర అని పెట్టే నాదుడే లేడు అని ఒక కవిత అనేది అప్పుడు రాస్తారనమాట. ఈ కవిత రాసింది 1981లో అని. అప్పుడు ఆ ముందు అది అప్పట్లోని నేను ఈ సినిమా చూసాను అనమాట, ఆకలి రాజ్యం అనేది. అది ఆ చరణం అలా ఉండిపోయింది అనమాట నా బుర్రలో. అప్పట్లో ఆ కారణం కూడా నాకు తెలియదు అనమాట అండి. ఇది అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట అసలు ఇక్కడ సమస్య ఏంటి, అసలు ఏం జరిగింది అన్నీ నాకు తెలిసాయి అనమాట. ఇదిగోండి ఈ వివరాలన్నీ నేను ఇస్తాను. అది ఎందుకు ఇలా జరిగింది దాని గురించి కొంచెం చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు పరిస్థితులు కూడా నేను చెప్తాను. అది ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు. ఇప్పటికీ కూడా పిల్లలు ఒకటి చదువుతారు, కానీ ఆ చదివిన దానికి ఉద్యోగం అనేది రాదు. ఇప్పుడు నేను ఇంతవరకు అన్నీ చూశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. దీనివలన ఏమవుతుందని అంటే ఇంకా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది, రాజకీయ నాయకులు తప్ప, లేకపోతే కరప్షనా, లేకపోతే ఇంజనీర్లా, అసలు ఎక్కడనేది తప్పు జరుగుతున్నది, లేదా గవర్నమెంట్ ఆఫీసర్లు తప్ప, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళది తప్ప, లేకపోతే అంతా కలిపి రాజకీయ నాయకుల మీద పెట్టేసి వాళ్ళదే తప్పని అనీయడం, అదంతా. ఇప్పుడు ఈ వీడియో చివరిలో ఏంటంటే ఎవరిది తప్పు అనేది మీకు అర్థమవుతుంది. దాని తర్వాత దాన్ని సరిదిద్దుకోవడం మార్గం కూడా ఉన్నది, అది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏమైందనంటే ముందు ఈ ధర్మసూత్రం అనేది ఒకటి ఉన్నది. నేను ఎక్కడా కనబడలేదన్నమాట. ఈ ధర్మసూత్రం అనేది ఎవరు కూడా చెప్పలేదు, ఎక్కడా నాకు కనబడలేదన్నమాట. అందుకే ఇది చెప్తున్నాను. ఇదేంటంటే ఏకలవ్యుడు విద్య అనేది ఇలాగా రాయ పెట్టి నేర్చుకుంటాడు. బాగా శ్రమపడి బాగా అభ్యాసం అనేది చేసి కొన్ని విద్యలు అనేవి ఇలా సంపాదిస్తాడు. అయితే ఇది ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ద్రోణాచార్యుడేమో గురుదక్షిణ కిందనేమో బట్టల మీద అడుగుతారు. అందరూ ద్రోణాచార్యుడు తప్పు, ఇలా అన్యాయం చేశాడు ఇదంతా అంటారు. కానీ ఇక్కడ ఒక చిన్న ధర్మసూత్రం అనేది ఉంది, అది ఎక్కడా నాకు కనబడలేదనమాట. నాకు అనిపించింది అనేది నేను చెప్తాను. ఏమవుతుందనంటే ఎప్పుడైనా సరే ఏదైనా విద్య అనేది విద్యా సంస్థల నుంచి రావాలండి, బయట నుంచి అనేది రాకూడదు. బయట నుంచి వచ్చినది ఎంత పెద్ద విద్య అయినా, ఎంత మహత్తరమైన విద్య అయినా అది స్వీకరించకూడదు అనమాట. అది ఎప్పుడైతే రాజ్యంలోని ఎప్పుడైతే స్వీకరించారో అంతే, ఆ రోజు నుంచి ఆ రాజ్య పతనం అనేది జరుగుతుంది. ఇతను ఎక్కడి నుంచి ఆ విద్య సంపాదించాడనేది తెలియదు కాబట్టి ఇంకా అది బయట విద్య అవుతుందన్నమాట. ఇక్కడ పొరపాటు జరిగింది. మనకుండే విద్య అనేది ఎక్కడ మనకు కనబడుతున్నవి, మనం వాడుతున్నవి, ఇవన్నీ కూడా విద్య అనేది విద్యా సంస్థల నుంచి రావటం లేదండి, బయట నుంచి వస్తున్నది అనమాట. ఈ ధర్మసూత్రం తప్పినందుకు ఇప్పుడు మనం అంటున్నాం కదా, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఒక 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే అంటాం. ఈ ధర్మసూత్రం తప్పాం కాబట్టి ఇంకా అదే అన్నమాట శిక్ష. అదే అనమాట శిక్ష అనేది, ఇంతకుమించి ఇంకేం లేదు. ఈ ధర్మసూత్రం అనేది చాలా ముఖ్యం. అది ఇప్పుడు అసలు ఏం చెప్తున్నాను దాని గురించి కొంచెం వివరాలు నేను ఇస్తాను, దాని ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఐఫోన్ ఉందండి, ఐఫోన్ లేదా ఏదో ఫోన్, శాంసంగ్ ఫోన్ ఏదో ఫోను మనం కొనుక్కోవాలనుకోండి. సరే మనం వెళ్తాం, షాప్కి వెళ్తాం, కొనేస్తాం, ఇంటికి తీసుకుని వచ్చేస్తాం, వాడేసుకుంటుంటాం అనమాట. ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ ఆ షాపోడి దగ్గరికి వెళ్తాం. ఆ షాపోడు కూడా ఏం చేస్తాడంటే వాడికి కొన్ని లైక్ ఐఫోన్ ఎలా పోతే ఐఫోన్ ఎలా రిపేర్ చేయాలని వాడికి చెప్తాడు. ఐఫోన్ వాడి తర్వాత అన్ని రిపేర్ చేసేస్తారు, మళ్ళీ మనం ఇచ్చేస్తారు. ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇది చిన్న ఫోను. సరే ఇది బయట నుంచి వచ్చిన విద్య. ఇది ఇక్కడ భారతదేశంలో ఏ విద్యా సంస్థకు కూడా ఇటువంటి చేసే శక్తి అనేది లేదనమాట. ఇది బయట నుంచి వచ్చిన విద్య అనమాట. అది మనం కొనుక్కుని వాడుకుంటున్నాం, అదే గొప్ప. ఇప్పుడు ఏమైందని అంటే ఇటువంటి విద్యలన్నీ కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నాం అనమాట.
ఇది ఏంటి, ఒక ఉట్టి ఫోన్ గురించి చెప్తున్నాను. ఇటు ఫోన్ గురించి వదిలేయండి, ఇంకా ప్రతి విషయము ఇలాగేనండి. ఒకవేళ ఎవరైనా షుగర్ ఫ్యాక్టరీ పెట్టాలనుకోండి, ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ అయినా లేకపోతే ఇంకేదైనా ఫ్యాక్టరీ అయినా పెట్టాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనంటే బయటికి వెళ్తారు, వెళ్ళి వాళ్ళని పిలుస్తారనమాట, మాకు ఇలా ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది, మీరు పెట్టియండి అని చెప్పేసాను. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారనమాట. వీళ్ళు వచ్చి పెట్టేస్తారు ఫ్యాక్టరీ. పెట్టి ఒక 2 సంవత్సరాల పాటు ఈ ఫ్యాక్టరీ అనేది అలాగా చూస్తారనమాట, ఎలా పనిచేస్తుంది ఏంటి అంతానని. దాంతో వెంటనే వాళ్ళు ఏం చేస్తారనంటే ఫ్యాక్టరీ అంతా పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఇచ్చేసిన దాని తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా అది ఇటువంటి విషయాలు ఉండేటప్పుడు మీకు ముఖ్యంగా ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు మీ ఫోన్ ఉంది, ఫోన్ వాడడానికి మనకి ఎన్ని తెలివితేటలు కావాలి, ఫోన్ని తయారు చేయడానికి అయితే ఇంజనీరింగ్ తెలివితేటలు కావాలి, చాలా ఎక్కువ తెలివితేటలు కావాలి. ఫోన్ వాడడానికి ఏమో ఎవరైనా వాడుకోవచ్చు, తెలివితేటలు చదువు రాకపోయినా వాడుకోవచ్చు ఫోన్. అదేవిధంగా ఇండస్ట్రీకి కూడా అనమాట, చదువు ఏం రావాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏ బటన్లు ఇలా ప్రెస్ చేయాలి, అలా ప్రెస్ చేయాలి, అది చాలు అనమాట, అంతే. ఈ విధంగా ఏంటంటే భారతదేశంలో మొత్తం ఉండే అన్ని ఇండస్ట్రీస్ ఇలాగే ఉన్నాయండి, అన్నీ బయట నుంచి తెచ్చినవి. ఇక్కడ విద్యా సంస్థల నుంచి ఒక్కటి కూడా రాలేదు. విద్యా సంస్థల నుంచి వచ్చినవి కూడా కాంట్రాక్టర్స్ కానీ ఆ నోహౌ ఫార్మ్స్ కానీ అన్నీ కూడా బయట నుంచి వచ్చినవి, ఇక్కడి నుంచి ఏమీ డెవలప్ చేయలేదన్నమాట. చేయాలని ఆలోచన కూడా లేదు, అంతా కొనేసి వాడేస్తున్నాం, వాడేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఇలా ఈవెన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జీలు, ఇంకా మెట్రోలు అన్నీనండి, ఏది మనదంటూ మనది సొంతం అంటూ ఏమీ లేదనమాట. దీనివల్ల ఏమవుతుందని అంటే ఇవన్నీ కూడా ఇవి విలువ కూడా ఇవ్వరండి ఎవరును. విదేశాల్లో కూడా అట్లీస్ట్ చైనా వాడైతే కాపీ కొడుతున్నాడు, కొంచెం ఆ కాపీ కొడుతున్నాడు, ఫోన్లే బాగానే ఉంది, బాగా కాపీ కొడుతున్నాడు అని మెచ్చుకుంటారు వాడిని. మనకు అసలు కాపీ కొట్టడం కూడా రాదు, ఒక పిల్లడికి కాపీ కొట్టడం కూడా రాదనమాట, నవ్వుతున్నారు. అదే పరిస్థితి. కార్లు కొన్నా ఏది కొన్నానండి అన్నీ ఇలాగే తయారైందనమాట పరిస్థితి. అందుకే ఇటువంటిది నేను ఎందుకంటే చెప్తున్నాను, ఒక దగ్గరగా ఎన్నో ఇండస్ట్రీస్తోని నేను మాట్లాడాను, అంటే వాళ్ళతోని నేను చాలా మాట్లాడాను అనమాట. చాలా వరకు ప్రయత్నం కూడా చేశాను, చాలా ప్రశ్నలు అడిగాను వాళ్ళకి ఇండస్ట్రీ. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం అనమాట, అసలు ఇలాగా మనంగానే అన్నీ చేసుకోవాలి అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళకి అసలు తెలియదు. అసలు నేను ఒక విషయం చెప్పాలని అంటే అది గలీజ్, అదే తెలుగులో అది ఒక్క పదం మాత్రమే నాకు కనబడింది అనమాట. ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి మనుషులకి మేము చదువు చెప్తున్నామా, ఇంజనీరింగ్ తెలివితేటలు అనేవి ఇస్తున్నామా, ఇటువంటి పిల్లలకి ఇటువంటి వాళ్ళకి అప్పు చెప్తున్నామా అంటే వాళ్ళకి తెలియదు అనమాట. మీకు ముఖ్యంగా ఇలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అందుకే ఏంటంటే వీళ్ళకి ఎవరికి ఏంటంటే ఇంజనీరింగ్ తెలివితేటలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయినా చూసినా అదే అలాగే ఉంది. ముఖ్యంగా అలాగే 8వ తరగతి పిల్లలు అంటే చాలు అనమాట. ఇది నేను చెప్తుంది కాదు, ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 12,000 ఇండస్ట్రీస్ ఉన్నాయండి అక్కడ. పీనియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని బెంగళూరు మహానగరంలో. ఇక్కడ నేను వెళ్ళి ఆ ఇండస్ట్రీస్ అన్నిటికీ ఉండే సెక్రటరీతో మాట్లాడినప్పుడు, పెద్దవాళ్ళతో వాళ్ళు ఇప్పుడు మారుతుంటారులేండి, వాళ్ళతో ఒకనొక కాలంలో మాట్లాడినప్పుడు అతనే చెప్పారనమాట, మాకు ఇలాగా ఎవరైనా పెర్మనెంట్గా ఉండేవాళ్ళు అంటే అక్కడ ఉండిపోయేవాళ్ళు, మాతో పాటు ఉండిపోయేవాళ్ళు మాత్రమే కావాలి, మాకు ఇలాగ పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానీ ఏమీ వద్దు అని అతను అన్నారు. ఆ మాటకి అర్థం అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత ఏంటంటే ఈ ధర్మసూత్రం దీని గురించి తెలుసుకునేటప్పుడు అప్పుడు నాకు అర్థమైందనమాట. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయట వాళ్ళ నుంచి చేశారు. ఇప్పుడు మనం ఎలాగ ఫోన్ కొనుక్కొని వాడుతున్నామో అలా ఇండస్ట్రీ కొనుక్కొని వాడుకుంటున్నారు అంతే. అటువంటిప్పుడు ఓన్లీ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది చాలా చదువు లేని వాళ్ళే కావాలి, ఎందుకంటే అలాగ బటన్లు ఏవో ప్రెస్ చేస్తూ అలాగేదో మోస్తూ చేయాలన్నమాట, అంతే. అంత తప్పించి ఇంకేం లేదు. అది అయితే ఇప్పుడు దీనికి ఎలా మార్చాలి, ఎవరిది తప్పు అనేది ముందు ఇప్పుడు తెలుసుకోవాలనంటే
రాజకీయ నాయకులు తప్ప లేదండి. రాజకీయ నాయకులు ఏమి అనడానికి లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఉన్నదాన్ని ఇలాగా మేనేజ్ చేసి ఏదో అలాగా చూపించడం అని వాళ్ళది ఉంటుంది. వాళ్ళది తప్ప అని అనడానికి లేదనమాట. రెండో విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ది, కలెక్టర్ది వాళ్ళది తప్పు అంటే వాళ్ళది తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు ఏదో ఉన్నది వస్తువులన్నీ మేనేజ్ చేద్దాం ఇదని. ముఖ్యంగా ఏంటంటే ఎవరిదనేది తప్పనంటే ఈ అక్కడ ఉండే ఇంజనీర్స్ది వాళ్ళదేనండి. వాళ్ళు నేర్చుకోలేదనమాట. ఇంజనీరింగ్ తెలివితేటలే లేవన్నమాట వాళ్ళకి. గవర్నమెంట్లో ముఖ్యంగా ఈ సంతకాలు పెట్టే సంతకాలు పెట్టే స్థాయిలో ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు అనమాట. పాపం వాళ్ళని చూస్తుంటాను కదా, నేను కూడా చాలా గవర్నమెంట్ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళని చూసినప్పుడు అలా జాలేస్తుంటుంది అనమాట. అది ఎందుకంటే వాళ్ళకి తెలియదండి. అదే సమస్య. తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళని అసలు ఏం చేయలేరు. వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే ఇది ఇప్పుడు దీని గురించి వద్దాం. ఇదేంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇక్కడ అంతా దీని గురించి. ఇప్పుడు దీని గురించి ఏంటంటే సాపాటు ఎటు లేదు అంటే ఉద్యోగం రావటం లేదు. ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ అన్నీ తెచ్చుకుంటున్నాం కదా, దాన్ని తెచ్చుకున్నప్పుడు ఉద్యోగం ఆట కూడా, ఇంటర్వ్యూ ఆట కూడా తెచ్చుకున్నాం అన్నమాట. అక్కడి నుంచి అమెరికా దేశాల నుంచి ఇంటర్వ్యూ ఆట ఆడదామని ఆ ఆటను కూడా తెచ్చుకున్నాం అనమాట. ఆట ఆడేటప్పుడు ఆట గురించి కూడా తెలియదండి పాపం మన వాళ్ళకి. అదే సమస్య. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆట ఆడాలంటే మీకు తెలియని విషయం ఏంటనంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఆట ఆడాలంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ ఇంటర్వ్యూ ఆట అనేది ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అనేది చేస్తారు, ఆ ఇంటర్వ్యూ ఆట అనేది ఆడతారు. ఇక్కడ ఎలా ఉంటుందనంటే విదేశాల్లో కూడా ఇలాగే ఆడతారు. కానీ అక్కడ ఏంటంటే అక్కడ ఆడే విధానం వేరు, ఇక్కడ ఆడే విధానం వేరు. మనం ఏంటంటే కొన్ని వదిలేసామన్నమాట. ఆట తెచ్చుకున్నప్పుడు కూడా ఆటలో ఉండే అన్నీ తెచ్చుకోవాలి కదా, అన్నీ తెచ్చుకోలేక కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని వదిలేసాం. అది అక్కడ సమస్య వచ్చిందనమాట. అంటే కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని మనకు తెలియదు అనమాట. ఈ ఇంటర్వ్యూ ఆట ఆడాలి అని అంటే ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం బలపరచాలన్నమాట. అది లేకుండా ఈ ఇంటర్వ్యూ ఆట అనేది ఆడకూడదు. అందుకే ముఖ్యంగా ఉద్యోగాలు అవి కూడా ఎందుకు రావటం లేదు, ఎందుకు ఇలా కావటం లేదు అని అంటే ఇక్కడ సమస్య అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళు విదేశాల్లోని చాలా జాగ్రత్తగా అన్ని ఇండస్ట్రీస్ పర్మిషన్స్ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారనమాట. అక్కడ ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి దాని ప్రకారమే చేస్తారు. జనాలు ఎక్కువ అని అంటారు కదా, జనాలు ఎక్కువ అది తప్పండి. జనాలు అనేది ఎంత ఎక్కువైతే అంత మంచిది, అంత బాగా చేయొచ్చు అనమాట. అన్నీ ఉన్నాయి. అసలు 30 లక్షల మంది కూర్చొని చేశారు దీన్ని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని. ఈ విధంగా అన్నమాట. ఆ డబ్బులు కూడా వచ్చే డబ్బులన్నీ కూడా ఇలాగా చేస్తారండి. అలాగా అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళకి సలహాలు సూచనలు అనేవి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి వస్తాయన్నమాట. మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది సరిగ్గా లేకుండా ఈ చదువులు అనేవి ఏమో ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారానే వస్తాయని ఇలా చెప్పారు. అందుకే ఏంటంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉద్యోగాలు అనేవి రాకపోవడానికి ముఖ్య కారణం అదనమాట. ఇంకేం లేదు. ఇది ఎక్కడ ఏంటంటే పొరపాటు అనేది రాజకీయ నాయకులది కాదు, కలెక్టర్లది కాదు, ఎవరిది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో ఫ్లైఓవర్ తెచ్చుకున్నాం, ఇండస్ట్రీస్ తెచ్చుకున్నాం, అలాగే ఇంటర్వ్యూ ఆట వ్యవస్థను కూడా తెచ్చుకున్నాం. ఆ విధంగానే వచ్చిందనమాట. అంతే తప్పించి ఏమీ లేదు. ఆ వ్యవస్థ తెచ్చేటప్పుడు వాళ్ళు మర్చిపోయారు అనమాట కొన్ని విషయాలు తెలుసుకోవడం అనేది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంది లేదని అనటం లేదు, యాక్చువల్గా ఏదో డమ్మీగా పెట్టినట్టు అనమాట. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడు ఎంపైర్ ఉంటారు కదా, ఆ ఎంపైర్కి ఏమో పవర్స్ ఏమీ ఇవ్వకుండా ఎవరి దాడి అలాగ ఆడేసుకున్నట్టు అలాగ ఉందన్నమాట పరిస్థితి. ఆ ఎంపైర్లా ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేవాడు. ఈ ఇంటర్వ్యూయర్కి, ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మధ్యలో ఉండాలన్నమాట. మొత్తం భారతదేశంలో ఉండే అన్ని ఉద్యోగాలు వీళ్ళ కిందనే ఉండాలి. అప్పుడు ఈ ఇంటర్వ్యూ ఆట అనేది ఆడుకోవచ్చండి, లేకపోతే ఆడడానికి వీలు లేదనమాట. తప్పులుగా చేయడం వలన ఈ సమస్యలన్నీ వచ్చాయి. ముందు దీన్ని బలపరుచుకుంటే మిగిలినవన్నీ ఇది బలపరచడం అవ్వదు కాబట్టి ఇంకా మరి ఇక్కడ ఈ ఇంటర్వ్యూల ద్వారా ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి అనేది కలకండమే.
అంత తప్పించి ఏమీ లేదు. ఒకటి చదువు, దానికి లెంక్ అనేది లేదు. ఇప్పుడు మీరు ఈ రోజైనా చూసుకున్న అమెరికాలోని ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి అని, అమెరికాలో కానీ విదేశాల్లో కానీ రికమెండేషన్ లెటర్ పైన వస్తాయి. నేను అర్జునుడిని, నా గురువు ద్రోణాచార్యుడు అలా చెప్తేనే వాళ్ళు ఇస్తారండి ఉద్యోగం. అది ఎలా తెలుస్తుందో వాళ్ళకి అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనమాట. ఇక్కడ ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి లింక్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి అటువంటివి ఏమీ లేవు కాబట్టి మరి ఇంకా ఇది చాలా కష్టం అనమాట. ఇందుకే ఉద్యోగాలు అనేవి రావటం లేదు. అంతకు తప్ప ఇది ఒకటే సమస్య, ఇంకేం లేదు. ఇది మీరు బాగు చేయగలిగితే మిగిలినవన్నీ బాగైపోతాయి అన్నమాట. అది అన్ని ఉద్యోగాలు దీని నుంచే రావాలి. అన్ని విద్యలు అనేవి విద్యా సంస్థల నుంచి రావాలి, ఇలా బయట నుంచి రాకూడదనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇది ద్రోణాచార్య, ఈ ధర్మసూత్రం అనేది మనం తప్పాం. ద్రోణాచార్యుడు చేసిన అది ఆ క్షణంలో అప్పుడు ఎందుకు అలాగా నిర్ణయం తీసుకున్నారంటే ఇదే, భావి తరాల వారికి ఇలాగా ఉండకూడదు అని చెప్పేసి అతను నిర్ణయం తీసుకున్నారనమాట. అది విద్యలనే బయట నుంచి రాకూడదు, విద్యా సంస్థల నుంచి రావాలి. చైనాలో చూసుకోండి, ఏ దేశంలోనైనా చూసుకోండి, విద్యా సంస్థల నుంచే విద్యలనే వస్తాయి, బయట నుంచి మాత్రం రావు. దానివల్ల ఈ సమస్యలన్నీను అంతే. ఇంకో విషయం ఏంటంటే, మేము విద్యా సంస్థ నుంచి విదేశాల్లోని ఉండే వారిని పిలుస్తామన్నమాట. వీళ్ళకొచ్చి మా పిల్లలకి ఏమైనా చెప్పండి అని చెప్పేసాను. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ ఇండస్ట్రీ వచ్చి మా దగ్గర ఈ సహాయం తీసుకుంది, మేము ఇలాగ ఈ కన్సల్టెన్సీ పనిచేస్తున్నాం, మేము ఈ ఇండస్ట్రీ నుంచి ఈ సలహా తీసుకుంటున్నాం, ఆ సలహా తీసుకుంటున్నాం, అలా మాట్లాడతారండి. ఈ మున్సిపాలిటీ ఏమో ఇలాగిచ్చింది మాకు, పోలీస్ స్టేషన్ ఏమో ఇలాగిచ్చింది మాకు అని చెప్తారనమాట. ఈ విషయాలన్నింటినీ కూడా మా దగ్గర నుంచి సలహాలు తీసుకుని చేస్తున్నాడు. మరి మన దేశంలో ఎందుకు లేదు? విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ఇంకా రీసెర్చ్ సైంటిస్ట్ మన దేశంలో ఎందుకు లేదంటే, అన్నీ మనం ఇలాగ ఐఫోన్ కొనుక్కుంటున్నాం అనమాట. ఇండస్ట్రీస్ని కూడా అన్నిటినీ కొనుక్కుంటున్నాం. ఏదైనా వచ్చిందనుకోండి, వీడికేం తెలుసు అని చెప్పేసి అని మనం అమెరికా వాడిని అడుగుతుంటాం అనమాట. ఏదైనా ఇది సొంతంగా ఏది చేసుకోవడం అంటూ ఉండదన్నమాట. దానివల్ల ఏమైందని అంటే, వీళ్ళేమి అడగరు, వీళ్ళకి అడిగే ఇది కూడా ఉండదు. వాళ్ళకి కావాల్సిందల్లా 8వ తరగతి పిల్లలు, అంతే తప్పించి ఇంకేం లేదు. ఇండస్ట్రీస్ అన్నీ కూడా గలీజ్, అదే పదం అనమాట నాకు అనిపించింది. ఇండస్ట్రీస్ అన్నిటితో మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ దగ్గర నుంచి చిన్న ఇండస్ట్రీ దగ్గర నుంచి అందరూ ఇంతే పరిస్థితి. ఈవెన్ విదేశాల నుంచి వచ్చిన కంపెనీలు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి అనమాట. అంతే తప్పించి ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ కొత్త టెక్నాలజీస్ అన్నీ మనకెందుకు ఇస్తాయండి? మన దగ్గర ఉండే ఏదో పనులు చేయించుకొని వెళ్ళిపోవడం తప్పించి, అంత తప్పించి ఏమి ఉండదు. ఇది సమస్య అనమాట. ఇది కూడా తెలిసిందనమాట. ఈ విధంగా సమస్య ఉంది. ఇలా ప్రాజెక్టులు చేయాలి, ఇది చేయాలి అని అంటారు. ఇక డీబీటీ అనే ఏదో సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ఏంటంటే, మాకు ఇంత డబ్బులు ఉన్నాయి, మాకు ప్రాజెక్టులు మీరు రాయండి, మీకు అంతా ఇది వస్తుంది అది వస్తుంది అని ఏవో చెప్తున్నారు. అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ 2 విధాలైనవి ఉంటాయన్నమాట. మొదటి విధానం ఏంటనంటే, విద్యా సంస్థలకి ఇవన్నీ మీరు తయారు చేయండి అని ముందు చెప్పాలన్నమాట. ఒకవేళ ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలని అంటే, ఒకవేళ ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటే, ఒక చిన్న విషయం, సపోజ్ ఒక నీరు అని ఉంది, ఈ నీరు గురించి తెలుసుకోవాలి అని ముందు అనుకుంటారు అన్నమాట. అనుకున్న తర్వాత ఆ నీరుకు సంబంధించిన మొత్తం అన్ని వివరాలు 2 లక్షలు 3 లక్షల మందికి ఇస్తారు. నీరు గురించి మీరు చేయండి పని అని. అదంతా చేస్తారనమాట వాళ్ళు. అది చేసిన తరువాత ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇస్తారనమాట. ఏంటి, నీటి గురించి ఎవరైనా ఏదైనా రాయాలంటే రాయండి, మీ కొత్త ఆలోచనలు చెప్పండి అని. ఉన్న ఆలోచనలే ఎవరికి లేనప్పుడు ఇక కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే సమస్య అనమాట. ఇది ఇప్పుడు చేయాల్సిన పని కాదు. ఇది 50 సంవత్సరాల క్రితం కొన్ని పనులు చేయాలి, అవి చేయలేదు. ఇప్పుడేమో అమెరికాలోనేమో ఇలాగ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, ప్రాజెక్టులు కావాలని, మేము కూడా ఇచ్చేద్దామని చెప్పని ఇలాగనమాట. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే దగ్గరగా ఒక 3,000 కోట్లు ఎంతో ఉంటాయన్నమాట. అవి చాలా తక్కువేలండి. అదంతా ఖర్చు పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, మొత్తం డబ్బులన్నీ పోయినట్టే. ఇంకా వీళ్ళకంటే ఏమి ఉండదు అనమాట, ఏమి ఉండదు.
ఎందుకు పనికిరానివి అనమాట ఇవన్నీ. ఇలాగా ఇంకా ఈ విధంగా ఏంటంటే ఏది చేసినా అన్నీ సగం 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 చేయడమే అనమాట. అంటే అక్కడ పులి నక్కేమో ఈ పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు ఇది అనమాట పరిస్థితి అది. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు చేసిన పనులు నేను చెప్తున్నాను. అది ఇప్పుడు మీకు కూడా తెలిస్తే కొంచెం ఏమో తెలుస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్త పడవచ్చు మీరు అందరూ. అంత తప్పించి ఏమీ లేదు. ఇది పాపం వీళ్ళని కించపరచాలన్నా కూడా నాకు తెలియదండి. ఎందుకంటే పాపం ఈ విధంగా ఉన్నదని కూడా అలాగే తెలియదండి. పాపం అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు అలా జాలి వేస్తుంది అంతే. అంత తప్పించి నాకేం అనిపించదు పాపం అని. ఎందుకంటే ముందు మీకు ఉదాహరణ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఈ విశాఖపట్నంలో అదేదో బాంబులన్నీ పేలి అందరూ కెమికల్ రిలీజ్ అయ్యి అందరూ రోడ్ల మీద పడుకొని ఉన్నారు. అది నేను చూసినప్పుడు నాకు చాలా జాలి అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ కెమికల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అడిగారనమాట. మనం ఆ ప్రొఫెసర్లు టీచర్లు వాళ్ళందరితో మాట్లాడుతూ ఏం జరిగిందో మీరు వివరాలు చెప్పండి అని. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ముందు నుంచి ఇండస్ట్రీ కూడా విద్యా సంస్థలోని అక్కడ ఏం జరుగుతుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మీ ఒపీనియన్ చెప్పండి అని అంటే ఇదేమైనా వేదమా? ఇదేమైనా వేదాలు అనుకుంటున్నారా అన్నీ తెలిసిపోవడానికి? ఇదేమైనా లేకపోతే మీ రామాయణ మహాభారతాల మీద సూక్ష్మమైన సందేహాల వెళ్ళామని ఒక మనిషిని అడిగితే చెప్పడానికి? ముందు నుంచి ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు తెలియాలని అంటే కొన్ని ప్రాజెక్టులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. లోపలికి వెళ్ళి మీరు చూడండి, ఇది చేయండి, అది చేయండి అనాలి. అప్పుడు ఏదైనా పేలిన తర్వాత అప్పుడు అడగచ్చు. ఒకేసారి పేలిపోయిన తర్వాత అన్ని అడగడం, అది చేయడం, ఈ విధంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఇదే బుద్ధులు అనమాట. ఈ ఫోన్ బుద్ధులే. మనం ఫోన్ కొన్నట్టే వాళ్ళేమో ఇండస్ట్రీని కొనేస్తున్నారు, వాడేసుకుంటుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఎవడో బటన్లో ప్రెస్ చేసేవాడు 8వ తరగతి పిల్లలు కావాలి, అంత తప్పించి అవసరం లేదు. ఇలా బటన్లు ప్రెస్ చేసి ఏదైనా పెద్ద జరిగిపోయిందంటే ప్రమాదం, అంతే. ఈ విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలా చెప్పడానికైనాను. అదనమాట. అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీకు ఇక్కడ సమస్య. అందుకే ఉద్యోగం రావాలని అంటే రాదండి, అంత సులభం కాదు. భారతదేశంలో రాదు. ఎందుకంటే ఇదే సమస్య.